హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మాట చెప్పి నేను 1 ఇయర్ అయింది. సో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇంతకుముందు చాలామంది నా వీడియోస్ చూశారు, అవన్నీ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ మార్నింగే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పుడే 1 ఇయర్ నుంచి చేస్తున్నాము, కాకపోతే ఒక 1 మంత్ నుంచి కన్సిస్టెన్సీ పెరిగిందనమాట. సో అది అండ్ ఎన్ని పనులున్నా ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకొని చేస్తున్నాం కాబట్టి ఒక 40 to 1.5 hours ఆ మధ్యలో ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకుంటున్నాము ఇద్దరము. ముందు మా హస్బెండ్ చేస్తున్నారు, వెనకాల నేను చేస్తున్నాను అనమాట. సో అది అండ్ మార్నింగ్ వ్లాగ్ మాత్రం అసలు మిస్ అవ్వట్లేదు. ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి రోజు చేస్తున్నాం ఇద్దరం కలిపి. అండ్ మాకు వచ్చినట్టు అండ్ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాం అనమాట. సో ఇది మా కొత్త ఇల్లు. మీరు ఆల్రెడీ అంటే అంతకుముందు వీడియోలో చూశారు పాతింట్లో. సో ఇది మేము కొత్తగా మారిన ఇల్లు, కొత్త రెంటెడ్ హౌస్. సో ఇప్పుడు ఈ ఇంట్లోంచి మీకు వ్లాగ్స్ రాబోతాయి. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది. ఏం కొత్తగా ఉందో నోటీస్ చేయండి. అండ్ ఇక్కడ నా వెయిట్ చెకింగ్ అండ్ అప్ అండ్ అవుతుంది 1-2 kgs అలాగా. ఎందుకు అవుతుందో తెలీదు. మ్యాక్సిమం కంట్రోల్గానే ఉంటున్నా ఫుడ్ విషయంలో. అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అయినా సరే 81, 82, 83 ఈ మధ్యలోనే వెనక్కి ముందుకి జరుగుతుందన్నమాట. అండ్ మీల్స్ కూడా పిక్కీగా తీసుకుంటున్నాం, అన్నీ తినట్లే. అండ్ స్వీట్స్ క్రేవింగ్స్ మాత్రం ఆపలేకపోతున్నాం. సో ఇక్కడ అండ్ జాంకాయ అండ్ బొప్పాయి ఇవి 2 ఫ్రూట్స్ తింటున్నాం కాబట్టి ఈరోజు ఐటమ్ వచ్చి జాంకాయ. సో మ్యాక్సిమం ఒక 2 or 3 తీసుకుంటాను, దాంట్లో ఎలాగో సగం పోతుంది కాబట్టి అలా సరిపోతుంది. అండ్ ఇప్పుడే నాకు క్లాస్ అయ్యింది, 12:30 ఆ టైంకి క్లాస్ అయ్యింది. సో అయిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ షేక్ తీసుకున్నాము, ఎఫ్రెష్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత నేను రెడీ అయిపోయి క్లాస్కి అటెండ్ అయిపోయా. అండ్ 12:30కి క్లాస్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి ఇలా కొద్దిగా స్నాక్ తీసుకుని ఆ తర్వాత వంట ప్రిపరేషన్స్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. రోజు ఉండదు క్లాసు, వీక్లీ 1 or 2 ఉంటుంది. సో ఇక్కడైతే నా క్లాస్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ఏంటంటారు జామకాయ తింటున్నా స్నాక్ లాగా. ఎవ్రీ మీల్ ఈజ్ కంప్లీట్లీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 2 hours ఒకసారి ఏదో ఒకటి తినమని చెప్తారు మాకు. సో అందుకని 2 hours కన్నా ఎక్కువే అయినట్టుంది. 9కి షేక్ తాగితే ఇప్పుడు 12:30 4 hours అయిందా. సో అలా కొంచెం స్కిప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఐ మీల్ ఎంజాయిడ్ ఏ లాట్, ఎందుకంటే నాకు నచ్చినవి తింటున్నా, అలాగే నచ్చినవి కూడా తింటున్నా. కానీ నచ్చినవి ఎక్కువ ఉన్నాయండి. సో ఏదేదో మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైనా ఒక సిరీస్ పెట్టుకుని చూస్తూ నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి, ఎక్కువ మాట్లాడేస్తున్నా. సో ఇదనమాట. అండ్ దాని తర్వాత కొంచెం కుకింగ్ చేస్తున్నాను. అండ్ అందరూ చేసేదేలేండి కుకింగ్ అనేది. అండ్ వంట వచ్చేటప్పటికి పిక్కీగా ఉంటాయి అన్నీ, ఎక్కువ కాకుండా కర్రీలు అవి కాకుండా కొంచెం వెజిటేబుల్స్ అవి ఎక్కువ యాడ్ చేసి కొంచెం వెరైటీగా ఇంట్రెస్టింగ్గా తక్కువలో ఎక్కువ కూరగాయలు ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రోటీన్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఈవినింగ్ లోపు 6 లోపు వాటర్ ఫినిష్ చేస్తున్నాము. ఇవన్నీ చాలా రకాలు. బాడీలో కొన్ని మార్పులు చేసుకున్నాం, లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకున్నాం, మనం తినే తిండిలో చాలా మార్పులు చేసుకున్నాం అనమాట. సో అది నేను ఈ 1 ఇయర్లో నేను మార్చుకున్నది. మ్యాక్సిమం వీడియోస్లో ఒకవేళ నేను వ్లాగ్స్ తీస్తూ ఉంటే కనుక చెప్పే ఉండును, కానీ 1 ఇయర్ నుంచి ఏదో ఒక 3 monthsకి 4 monthsకి అలాగా ఒక షార్ట్ పెట్టినామో అంతే, ఇంకా అంతకు మించి పెట్టలేదు. ఇక్కడైతే ఇప్పటి నుంచి రోజు లేదా వీక్లీ 2 అయినా వీడియోస్ పెట్టాలని డిసైడ్ అయ్యా. ఆల్రెడీ ఒకసారి డిసైడ్ అయ్యి మళ్ళీ వెనక్కి తగ్గాను, ఈసారి అయితే తగ్గేదే లేదు. అండ్ సో అదనమాట. అండ్ అక్కడి నుంచి ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. సామాన్లు అవి మామూలుగానే ఉంటాయి, కానీ ఇల్లే కొత్తగా కనిపిస్తుంది. అండ్ ప్రతి వస్తువు నా ఇష్టపడి కొనుక్కున్నాను కాబట్టి ఏది అక్కడ వదిలేసిరాను, అన్నీ తెచ్చుకుంటా. సో అదనమాట. అండ్ ఇప్పుడు మార్నింగే ఫినిష్ అయిపోయాయి నా వర్క్స్ అన్నీ. అండ్ ఇప్పుడు నుంచి వంట ప్రిపేర్ చేయాలి, అండ్ దాని తర్వాత తినాలి.
అండ్ కాస్త వర్క్ ఏమైనా ఉంటే చూసుకోవాలి, అది పనులు. అండ్ ఇక్కడ నేను కంపోస్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను తీసిన డస్ట్ అంతా కంపోస్ట్లో వేయడానికని ఒక డబ్బాలో పెట్టుకున్నా. అండ్ దాంతోపాటు ఒక మంచి హ్యాబిట్ నేర్చుకున్నాను, ఎందుకంటే క్లీనింగ్ నేను మ్యాక్సిమం క్లీనింగ్ చాలా ఎక్కువ 2 డేస్కి 3 డేస్కి అలా చేస్తూ ఉంటా. అంటే మన గ్యాస్ బండ క్లీనింగ్ అని అవన్నీ ఇప్పటి నుంచి రోజు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఎప్పటికప్పుడు ఏది ఉన్నా వెంటనే తుడిచేయడం, కడిగేయడం, కత్తులైనా సరే మన చాపింగ్ బోర్డ్ అయినా సరే వెంటనే చేసేస్తున్నా అనమాట పనులన్నీ. సో కొంచెం బర్డెన్ తక్కువ అవుతుంది, ఎందుకంటే అంతకుముందు నాకు హోమ్ మేడ్ ఉండేవారు. సో అందుకని తను చేసేస్తూ ఉండేది, వీక్లీ కాదు రోజు చేస్తూ ఉండేది. నేను ఎప్పుడైనా వీక్లీ వన్స్ నాకు కొంచెం బాగా డస్ట్గా ఉన్నాయనిపించినాయి అనేది మళ్ళీ రివర్స్లో మళ్ళీ నేను తోముకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు, మెయిడ్ పెట్టుకోలేదనమాట. సో నేనే ప్రస్తుతానికి అన్నీ చేసుకోవాలి ప్రతిదీని, ఓన్లీ బయట తొడవడానికే పెట్టుకున్నా. సో ఇప్పుడైతే ఎప్పటికప్పుడు నా పని నేను చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు సింక్ నిండా గిన్నెలు ఉన్నాయనుకోండి మూడు రాదు. సో ఎప్పటికప్పుడు తోమేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. సో అది మైండ్లో పెట్టుకున్న మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తున్నాను అనమాట, ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకోవడం. సో ఇక్కడ యూటెన్సిల్స్ కూడా చాలా వరకు తగ్గించాను, ఎందుకంటే ఈ సేవండివి లాంటివి వాడకూడదు అంటున్నారు కదా. సో ఆ రీజన్ కోసం మ్యాక్సిమం అన్నీ స్టీల్వే, మామూలు అన్నం వండడానికి కానీ కూరకు కానీ దేనికైనా స్టీల్దే. అప్పుడప్పుడు తీస్తున్నాయి, ఎందుకంటే నాకు తక్కువ ఉన్నాయి, స్టీల్కి సంబంధించినవి చాలా తక్కువ ఉంటాయి, సేవండివి ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న వంటలు అయినప్పుడు త్వరగా అన్నీ కడిగేసుకుని చేసేస్తున్నా. కాకపోతే ఇలా ఎక్కువ మందికి ఎక్కువ వెరైటీస్ పండగలకి అది అయినప్పుడు కుదరట్లేదు, దానికోసం ప్రత్యేకంగా కొన్ని తీసుకోవాలి. చూద్దాం, ఎప్పుడొకప్పుడు అవి కూడా ట్రై చేద్దాము. ఇదైతే నేను తణుకులో ఉన్నప్పుడు తీసుకున్న ఈ స్టీల్ది ఇప్పుడు నాకు మైండ్ మార్చుకున్న తర్వాత బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ కొన్ని రెసిపీస్ కూడా ట్రై చేస్తున్నాను, చాలా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీకు కూడా కావాలంటే చెప్పండి, తప్పకుండా పోస్ట్, మీరు అడిగినా అడగపండి నేను పోస్ట్ చేస్తాను అనుకోండి, దానిది వేరే విషయము. సో అదనమాట నా కుకింగ్ అయితే మ్యాక్సిమం చాలా తక్కువగా సింపుల్గా అండ్ ఎక్కువ వెజ్జెస్ ఉండేలా ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఈ డైట్లోకి వచ్చిన తర్వాత పని చాలా తక్కువ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ చాలా పని పెరిగిందండి. ఎందుకంటే 1కి 4 కూరగాయలు కొయ్యాలి, ఉల్లిపాయలు ఒక్కటే తక్కువ అయితే కూరగాయలు అవి చాలా ఎక్కువ పడతాయి కాబట్టి సో పనులు కూడా గట్టిగానే ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ షేక్ అవి మళ్ళీ తోముకోవడము, క్లాసులు వినడము, ఖాళీ అయితే ఉండదు, కాకపోతే బయటికి ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. సో అదనమాట ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుకింగ్ చేసుకుంటున్నాను, ఆపకుండా మాట్లాడేస్తున్నాను కదా, అదంతే ఒక్కొక్కసారి అలాగా ఫ్లో వచ్చేస్తుంది. చూసారు, ఇప్పుడు కడిగేస్తున్నాను, కోస్తున్నా కడిగేస్తున్నా, అక్కడ పెట్టేస్తున్నాను, మళ్ళీ నాకు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటున్నా, మళ్ళీ కట్ చేసేస్తున్నా, మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నాను. సో అది అలవాటు చేసుకున్నాను అనమాట. మ్యాక్సిమం అన్నీ టైం టు టైం అయిపోయేలా చూసుకుంటున్నాను. సో ఇందాక ఎగ్స్ తింటున్నాను కదా, అంటే ప్రోటీన్ తీసుకుంటున్నాను కదా, బిగ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదన్నా ఉంది అనుకుంటే అది ఎగ్ అండి. దాని తర్వాతే మిగతా చికెన్ అయినా లేకపోతే ఏదైనా చిక్పీ అయినా లేకపోతే చికెన్ అయినా లేకపోతే పన్నీరు, టోఫు ఏదైనా సరే ముందు ఎగ్ తర్వాతే. ఎగ్ తినని వాళ్ళకి ఇంకా తప్పదనుకోండి, ఏ శనగలో పన్నీరో పట్టుకోవాలి. కానీ మ్యాక్సిమం మీకు ప్రోటీన్ కావాలనుకుంటే ఒక 2-3 ఎగ్స్ తీసుకోండి చాలు రోజుకి, ఇంకంతకు మించి అక్కర్లేదు. వీలైతే ఒక 3 వైట్స్, ఒక 1 or 2 ఎల్లోస్ తీసుకుంటే సరిపోతుంది, అది కూడా ఎనఫ్. ఇక్కడైతే నేను 2 తింటా, మా హస్బెండ్కి 2, అంటే తను ఆఫ్టర్నూన్ తింటారు కాబట్టి, అంటే 4 o'clockకి తింటారు కాబట్టి తనకి 4కి, నేను ఇప్పుడు తినేస్తా. అందుకని నేను గిన్నెలో ఉంచుకుని, నేను వీలైతే సాల్ట్ పెప్పర్ వేసుకోండి, లేదనుకుంటే అలాగే తినేయండి. సో ఇది నా మెను మార్నింగ్ టైంలో. దిస్ ఈజ్ మై షార్టెస్ట్ వ్లాగ్. ఫస్ట్ టైం కాదు, ఈ ఇయర్కి ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం చాలా చిన్నది పెట్టడానికి ట్రై చేశాను. సో దిస్ ఈజ్ మై వ్లాగ్. అండ్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ వ్లాగ్స్ కోసం. అండ్ అంటిల్ దెన్ బాయ్ గైస్.